మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని వరి మొక్కలు గాలికి పడిపోతాయి, కొన్ని మాత్రం స్టీలులా నిలబడిపోతాయి. అసలు సీక్రెట్ ఏమిటంటే సిల్సిక్ యాసిడ్. రైతులు ఎక్కువగా ఏమంటారు? మొక్కలు బలహీనంగా ఉన్నాయి, కంకి పడిపోతుంది, గింజ నిండట్లేదు. ఇవన్నీ ఒకటే కారణం వల్ల జరుగుతాయి, మొక్కలో సిలికాన్ లోపం వల్ల. సిల్సిక్ యాసిడ్ అంటే ఎరువు కాదు, ఇది స్ట్రెంగ్త్ బూస్టర్. మొక్కకు ఇది ఇస్తే కాండం మందంగా అవుతుంది, ఆకులు గట్టిగా అవుతాయి, మొక్క స్ట్రెస్ తట్టుకుంటుంది. ముందుగా ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి. ఇది వాడటం వల్ల ఉపయోగాలు. సిల్సిక్ యాసిడ్ వాడితే ఏమవుతుంది? కంకి పడిపోదు, పురుగుల దాడి తగ్గుతుంది, ఆకులు కత్తిలా స్ట్రాంగ్ అవుతాయి, గింజ నిండుతుంది. మొక్క బలంగా ఉంటేనే దిగుబడి బలంగా ఉంటుంది. చాలామంది రైతులు ఇలా చేస్తున్నారు. లేటుగా స్ప్రే చేయడం, డోసు తప్పుగా వేయడం, ఒక్కసారి వేసి ఫలితం ఆశించడం. ఇలా చేస్తే పని చేయదు. సరైన వాడే విధానం. ఎలా వాడాలి? మొదటి స్ప్రే టిల్లరింగ్ స్టేజ్, రెండో స్ప్రే పొట్టదశ, డోసు ఉత్పత్తి ఆధారం. రెగ్యులర్గా వాడితేనే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ లైన్లో సిల్సిక్ యాసిడ్ వేసాం, మొక్కలు స్ట్రాంగ్గా ఉన్నాయి. సిల్సిక్ యాసిడ్ ఒకటే సరిపోదు, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కూడా అవసరం, లేకపోతే పూర్తి ఫలితం రాదు. గుర్తుపెట్టుకోండి రైతులారా, ఎరువు మొక్క పెంచుతుంది, కానీ సిల్సిక్ యాసిడ్ మొక్కను నిలబెడుతుంది. ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మార్కెట్లో సిలికాన్ అని చెప్పి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ అన్నీ ఒకేలా పనిచేయవు. రైతులు ఏం చూడాల్సినవి? స్టెబిలైజ్డ్ సిల్సిక్ యాసిడ్ ఉందా, లేక పొటాషియం సిలికేట్ మాత్రమేనా? రెండింటి పనితీరు కొంచెం వేరే ఉంటుంది. బ్రాండ్ చూసి కొనద్దు, లోపల ఉన్న సిలికాన్ ఫారం చూసి కొనండి. రైతు సోదరులారా, మీకు త్వరగా రిజల్ట్ రావాలంటే లిక్విడ్ సిల్సిక్ యాసిడ్, ఇది త్వరగా రిజల్ట్ వస్తుంది. ఇంకా చౌకైనదంటే పొటాషియం సిలికేట్, దీని రిజల్ట్ అంత తొందరగా రాదు. ఈ మందు కలిపే ముందు తెలుసుకోవాల్సిన రూల్స్. సిల్సిక్ యాసిడ్ ప్లస్ పురుగు మందు జాగ్రత్తగా కలప. చాలా పురుగు మందులతో ఇది కలుపుకొని వాడుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. కానీ స్ట్రాంగ్ ఆల్కలైన్ మందులు, ఉదాహరణకు కాపర్, కొన్ని ఫంగిసైడ్తో కలపొద్దు. నేనైతే పొట్ట దశలో, టిల్లరింగ్ దశలో 2 సార్లు స్ప్రే చేశాను. మొన్న వచ్చిన అకాల గాలి వర్షం గుర్తుందా? చాలా పొలాల్లో వరి పడిపోయింది, కానీ నా పొలం చూడండి, ఇంకా గట్టిగా నిలబడింది. ఇది అదృష్టం కాదు, నేను ముందే స్ప్రే చేశాను. సిల్సిక్ యాసిడ్ ప్లస్ అమినో యాసిడ్స్ ఈ 2 టైంలో స్ప్రే చేశాను, అందుకే మొక్క బలంగా తయారైంది, గాలికి వంగలేదు, వర్షానికి పడిపోలేదు. రైతు సోదరులారా, మీరు ఈ ఒక్క స్ప్రే మిస్ చేస్తే దిగుబడి కూడా మిస్ అవుతారు. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.